అన్నిటికంటే ఎక్కువ ప్రార్థనకే రావాలా. ఆది సంఘములో అద్భుతాలు జరిగింది ప్రార్థన వల్లే, దయ్యాలు పోయింది ప్రార్థన వల్లే, రోగాలు పోయింది ప్రార్థన వల్లే, సమస్యలు పోయింది ప్రార్థన వల్లే, సంఘాలు కట్టింది ప్రార్థన వల్లే, మందిరాలు కట్టింది ప్రార్థన వల్లే, సేవకులు తయారైంది ప్రార్థన వల్లే. అక్కడ ప్రార్థన చేయిచుండగా పరిశుద్ధాత్ముడు వచ్చి వీళ్ళని సేవకు పంపి అన్నాడు. ప్రార్థనా పరుడే పాట పాడాలా, ప్రార్థనా పరుడే పరిచయం చేయాలా, ప్రార్థనా పరుడే వాక్యం చెప్పాలా, ప్రార్థనా పరుడే లీడింగ్ చేయాలా, ప్రార్థనా పరుడే పరిచయం చేస్తే అప్పుడు అది ఎఫెక్టివ్గా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. అప్పుడు సచ్చలు పుచ్చలకు ఇచ్చినామనుకో ఏం పని చేయదాడ, దేవుని కార్యం జరగదు అక్కడ, దేవుని మహిమ దిగిరాదు అక్కడ, దేవుని కార్యాలు జరగవు అక్కడ. ప్రార్థించే వ్యక్తి ఉంటే అతనిలో శక్తి ఉంటుంది. ఆ శక్తి పాడినా బయటకు వస్తుంది, వాక్యం చెప్పినా బయటకు వస్తుంది, ఆరాధన చేసినా బయటకు వస్తుంది, పరిచయం చేసినా బయటకు వస్తుంది. అక్కడ కొద్దిమంది రక్షించబడతారు, అక్కడ కొద్దిమందికి స్వస్థత వస్తుంది, అక్కడ కొద్దిమందికి ఆశీర్వాదం వస్తుంది, అక్కడ కొద్దిమంది బలపడతారు. అందుకే ప్రార్థన చాలా ముఖ్యం. అది అపోస్తుల కార్యాలు చదవండి, మీకు ఇప్పుడు ఒక క్విజ్. అపోస్తుల కార్యాల్లో ప్రార్థన అనే మాట ఎన్నిసార్లు ఉందో ఆదివారం చెప్పండి. ఖచ్చితంగా చెప్పిన వాళ్ళకు బహుమతి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు